హే గాయ్స్, ఎన్ని రోజుల నుండి మీరు యూట్యూబ్లో పనిచేస్తున్నారా అండి? సో ఎన్ని రోజుల నుండి 6 మంత్ నుండి పనిచేస్తున్నారా, 1 మంత్ నుండి పనిచేస్తున్నారా, 2 మంత్ నుండి పనిచేస్తున్నారా? సో మనకి వ్యూస్ వస్తున్నారని చాలా కష్టపడుతున్నారు. ఇప్పుడు చూడండి 10, 20, 30 వ్యూస్ వస్తున్నాయి. సో నేను thumbnail ఏం పెట్టానండి, సో వేరే వాళ్ళ వ్యూస్ దొంగతనం చేయండి. సో కంపల్సరీ ఈ ఖచ్చితంగా వ్యూస్ దొంగతనం ఎలా చేయాలనేది మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తాను అన్నట్టు. వేరే వాళ్ళ వ్యూస్ ఖచ్చితంగా దొంగతనం చేయాలి. వాళ్ళకి ఎలా వ్యూస్ వస్తున్నాయో మనం కూడా దొంగతనం చేసి వ్యూస్ పెంచుకుందాం. కంపల్సరీ ట్రిక్ ఫాలో అవ్వండి. మీ వీడియో అనేది ఇట్లా బూస్ట్ అవుతుంది. కంపల్సరీ లైక్ చూడండి, మీరు ట్రై చేయండి. కంపల్సరీ ఇలాంటి టిప్ ఎవరు చెప్పలేదు, కంపల్సరీ నేను చెప్తున్నాను అనమాట. ఈ ట్రిక్ యూజ్ చేయండి, కంపల్సరీ మీ ఛానల్ అనేది బూస్ట్ అవుతుంది. వితిన్ మీ 2 daysలో మీకు కంపల్సరీ మీ ఛానల్ బూస్ట్ అవుతుంది. సో ట్రై చేయండి. ఎందుకు చెప్తున్నా అంటే వేరే వాళ్ళ వ్యూస్ దొంగతనం చేయండి అని. కంపల్సరీ మీరు వేరే వాళ్ళ వ్యూస్ దొంగతనం చేయండి అనమాట. ఎలా అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. కంపల్సరీ వ్యూస్ తెచ్చుకోండి. కంపల్సరీ కొత్త వాళ్ళు వ్యూస్ రాక కష్టపడుతున్నారు కదా, ఈ ట్రిక్ యూజ్ చేయండి అనమాట. ఫ్రెండ్స్ మీకు ఇక్కడ స్క్రీన్ రికార్డ్ అయితే చూపిస్తాను. కంపల్సరీ అప్పటి వరకు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే చేయండి, కామెంట్ అయితే చేయండి. సో ఎవరైతే లైక్ ఇస్తారో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో, ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళది నేను ప్రమోట్ చేస్తాను. ఈ రోజు నుండి అయితే ఇవాళ నుండి నేను ప్రమోట్ చేయగలుగుతాను. వాళ్ళ సబ్స్క్రైబ్స్ లేదా వాళ్ళ ఛానల్ నేను ప్రమోట్ చేస్తాను. కమ్యూనిటీ పోస్ట్లో నేను ప్రమోట్ చేయగలుగుతాను. ఈ రోజు నుండి అయితే నేను చేస్తున్నాను అనమాట. సో మీరు చేయాల్సింది ఏంటంటే కామెంట్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, ఈ రోజు నుండి నేను కంపల్సరీ ప్రమోట్ చేస్తాను అనమాట. కంపల్సరీ అయితే నేను ప్రమోట్ చేస్తాను. తప్పక మనకు కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ రికార్డ్ అయితే అనేది స్క్రీన్ రికార్డ్ అయితే చూడండి అనమాట. గాయస్ ఇక్కడ స్క్రీన్ రికార్డ్ అయితే అనేది స్క్రీన్ రికార్డ్ అయితే చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఎస్టర్డే వీడియో అప్లోడ్ చేశాను, 190 వ్యూస్ వచ్చాయి. సో ఇక్కడ చూడండి, అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు 2K వ్యూస్ వచ్చినాయి, అండ్ ఇక్కడ చూడొచ్చు 3K వ్యూస్ వచ్చినాయి. సో నేను వేరే వాళ్ళ వ్యూస్ దొంగతనం చేస్తాను కంపల్సరీ. మీకు ఇందాక చెప్పాను కదా, కంపల్సరీ వేరే వాళ్ళ వ్యూస్ కంపల్సరీ దొంగతనం చేస్తాను అనమాట. సో ఇలా మీరు దొంగతనం చేసి వేరే వాళ్ళ వ్యూస్ దొంగతనం చేసి మీరు వ్యూస్ పెంచుకోండి అనమాట. అది ఎలా అనేది ఇక్కడ చూపిస్తాను. సో నేను కంపల్సరీ కంటెంట్లో వెళ్తాను, మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు గాయస్, ఇక్కడ చూడండి 1 day బిఫోర్ చూడండి 2K వ్యూస్ వచ్చినాయి, అండ్ 2 days బిఫోర్ 1.2K వ్యూస్, అండ్ 3 days బిఫోర్ 2.7K. సో ఇట్లా వ్యూస్ వచ్చినాయి. ఎందుకు వ్యూస్ వస్తున్నాయంటే నేను వేరే వాళ్ళ వ్యూస్ కంపల్సరీ నేను దొంగతనం చేస్తున్నాను అన్నమాట. సో అలా మీకు కూడా చెప్తున్నాను అన్నమాట. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో ఈ టిక్ ఫాలో అవ్వండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయన్నమాట. అది ఎలా అనేది ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఇక్కడ బ్యాక్ వద్దాం, యూట్యూబ్లో వెళ్ళిపోదాం. సో యూట్యూబ్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడండి, ఈ ప్రొఫైల్కి ఓకే చేసుకోండి. ఈ ప్రొఫైల్ ఎక్కడ ఉందండి, ఇక్కడ డౌన్లో ఉంది. సో ఇవి ఉంది కదా, ఇవ్కి క్లిక్ చేయండి. మీరు ఇక్కడ 3 ఆప్షన్ కనిపిస్తుంది. స్విచ్ అకౌంట్ కనిపిస్తుంది, అని గూగుల్ అకౌంట్ కనిపిస్తుంది, టర్న్ ఆన్ ఇన్కాగ్నిటో కనిపిస్తుంది. ఈ టర్న్ ఆన్ ఇన్కాగ్నిటోకు ఓకే వేసుకోండి. లైక్ ఇలా టర్న్ ఆన్ ఇన్కాగ్నిటో ఓకే వేసుకుంటే సో మీరు ఇక్కడ సర్చ్ యూట్యూబ్ వస్తుంది కదా, ఈ సర్చ్ యూట్యూబ్కి ఓకే వేసుకోండి. లైక్ ఇలా సర్చ్ యూట్యూబ్ ఓకే వేసుకున్న తర్వాత మీరు ఏం సర్చ్ చేస్తారు, మీ కంటెంట్ ఏంటండి, వ్లాగింగా, ఎంటర్టైన్మెంటా, ఏదన్నా కుకింగ్ సంబంధించిందా, ఏది కూడా మీకు ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఓన్లీ షార్ట్ వీడియో వైరల్ ట్రిక్స్, ఓన్లీ ఇక్కడ సర్చ్ ఏం చేస్తారు, ఓన్లీ షార్ట్ వీడియో వైరల్ ట్రిక్. సో ఇక్కడ అండ్ ట్రిక్ అని వస్తుంది కదా, ఫస్ట్ అదే వస్తుంది. ఇక్కడ ఫస్ట్ వన్ అదే వస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఓకే వేసుకుందాం. సో ఇక్కడ ఎందుకు సెర్చ్ చేసామంటే ఇక్కడ చూపించాం. సో ఎవరిది ఫస్ట్ వీడియో వస్తుందండి, ఇతని వీడియో ఫస్ట్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇతని వీడియో ఫస్ట్ వస్తుంది. ఇక్కడ చూడండి ఎంత వచ్చినాయండి, 97K వ్యూస్ వచ్చినాయి. తక్కువ సమయంలో 97K వ్యూస్ ఉన్నాయి. ఎంత, 3 weeksలోనే 97K వ్యూస్. అండ్ ఇక్కడ చూడండి, ఇంకా పైకి స్క్రోల్ చేస్తే 2 years వచ్చింది, ఇది 42 lakhs వచ్చింది ఇతనిది. 3 monthsలో 68K వ్యూస్ వచ్చినాయి. 3 months అంటే ఎక్కువ కదా, మనకి ఇక్కడ ఫస్ట్ వన్దే సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి 97K వ్యూస్ అండ్ 3 weeks, అతి తక్కువ సమయంలో 97K వ్యూస్ వచ్చినాయి అన్నమాట. సో దీనికి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ అంటే ఓకే చేసుకోకండి. ఇక్కడ 3 dots కనిపిస్తుంది, ఇక్కడ చూపిస్తాను మీకు. ఇక్కడ 3 dots కనిపిస్తుంది, ఈ 3 dots ఓకే వేసుకోండి. సో 3 dots ఓకే వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ షేర్ కనిపిస్తుంది చూడండి. ఇదేనండి వ్యూస్ దొంగతనం చేయడం అనేది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇక్కడ కాపీ చేసుకోండి. లైక్ ఇట్లా కాపీ చేసుకుంటే సో మీరు ఏం చేయకండి, ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. సో ఒక యాప్ అవసరం పడుతుంది. యాప్ ఏంటంటే ఇక్కడ మీకు ప్లేస్టోర్లో వెళ్ళిపోదాం. ప్లేస్టోర్లో వెళ్ళిపోతే ఒక యాప్ అవసరం పడుతుంది. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు ఇక్కడ వైటీ టూల్స్. సో ఇది యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు ఎవరైతే ఉంటే ఓకే, బట్ లేకుంటే నాకు ఆల్రెడీ ఇన్స్టాల్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇన్స్టాల్ కనిపిస్తుంది, ఇక్కడ ఓపెన్ కనిపిస్తుంది. సో ఓపెన్ చేసుకుంటాను. లైక్ ఇలా ఓపెన్ చేసుకుంటే సో ఏం చేస్తారంటే అందులో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏదైతే షేర్ ఇప్పుడు ఇందాక కాపీ చేసుకున్నారు కదా లింక్, ఇక్కడ లాగి పడితే ఇక్కడ పేస్ట్ వస్తుంది. సో దీనికి గో వేయండి. గో వేస్తే అతను ఏదైతే ట్రిక్ యూజ్ చేసిండో ఇక్కడ చూడండి 97K వ్యూస్ వచ్చినాయి అన్నట్టు.
97K వ్యూస్ వచ్చినాయి కదా, 4787 అంటే లైక్స్ వచ్చినాయి అన్నమాట. అతనికి ఎందుకు వచ్చినాయి? అతను ఆ ట్రిక్ యూజ్ చేసింది కాబట్టి వ్యూస్ అండ్ లైక్ వచ్చినాయి. ఓకే, బట్ మనం కూడా అతనిది యూజ్ చేద్దాం కదా, మనం కూడా తక్కువ ఎందుకు? సో అతనిది వ్యూస్ మనం కూడా దొంగతనం చేద్దాం కదా అనేది మీకు చెప్తున్నాను అనమాట. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ కాపీ టైటిల్ కనిపిస్తుంది, లైక్ ఇలా కాపీ టైటిల్ ఓకే వేసుకోండి. కాపీ టైటిల్ ఓకే వేసుకున్న తర్వాత ఇక్కడ క్లోజ్ అనిపిస్తుంది, క్లోజ్ ఓకేసండి. బ్యాక్ వచ్చండి, నోట్ ప్యాడ్లో వెళ్ళండి. సో నోట్ ప్యాడ్లో వెళ్తే ఇక్కడ చూడండి, ఏదో ఒక నోట్ ప్యాడ్ తీసుకోండి, నేనైతే ఇక్కడ తీసుకుంటున్నాను కాబట్టి లైక్ ఇట్లా టైటిల్ పేస్ట్ చేసేయండి. సో టైటిల్ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కిందికి రండి. సో కిందికి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అతనికి కాపీ డిస్క్రిప్షన్ కనిపిస్తుంది. సో అతని కాపీ డిస్క్రిప్షన్ కూడా కాపీ చేసుకోండి. సో ఇట్లా కాపీ చేసుకున్న తర్వాత మీరు సేమ్ డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ పేస్ట్ చేయండి. సో అతను పేస్ట్ అయిందా, మీరేం చేస్తారంటే ఇతనిది ఏమైతే ఓన్ పర్సనల్ ఉంటుందో అతని ఇక్కడ రిమూవ్ చేసేయండి. ఇక్కడ ఏమి కనిపిస్తుంది అతనిది, లైక్ ఇలా అబిరేటర్ సంథింగ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, అతను ఏదైనా పర్సనల్ ఉంటే ఇక్కడ రిమూవ్ చేసేయండి అనమాట. సో ఇక్కడ నేను చూపిస్తాను, ఇతనిది ఇది పర్సనల్ ఉంది, మెయిల్ ఐడి పర్సనల్ ఉంది, ఇది తీసేయండి. సో మీకు అర్థమవుతుంది కదా, ఇది పర్సనల్ ఉంది. సో ఇక ఇది కూడా ఫాలో ఇది పర్సనల్ ఉంది, ఇది కూడా తీసేయండి. సో ఇదంతా తీసేసి ఇంత తీసేయండి. ఇంత తీసిన తర్వాత ఇక్కడ ఏమనిపిస్తుంది, షార్ట్ వీడియో వైరల్ టిప్స్ అండ్ ట్రిక్స్ కనిపిస్తుంది. ఇది ఉంచండి, ఎందుకంటే అవసరం పడుతుంది. ఇది అతనిది ప్లీజ్ మేరా ఛానల్ సంథింగ్ ఇట్లా ప్రమోట్ అని అంటుండే కదా, ఇది తీసేయండి, ఎందుకంటే అతనిది కదా. సో మనం ఇది తీసేయాలి. లైక్ ఇట్లా తీసేసిన తర్వాత 3 సెకండ్ మే షార్ట్ వైరల్ ఇలా అంటున్నాడు కదా, సో ఇది ఉంచవచ్చు మేబీ, అంటే అతనిది అంటే ఏదైతే లింక్ కాదు కదా, ఇది ఉంచవచ్చు. సో ఇది ఒకటి, ఇవన్నీ కీవర్డ్స్ అన్నమాట. అతనిది ఏదైతే యూజ్ చేసిండో అతని వీడియో ఇలా పెట్టిన తర్వాతనే వైరల్ అయింది, లేకపోతే వైరల్ కాదు. అతనికి వ్యూస్ వచ్చినాయి కదా, మనకు కంపల్సరీ వ్యూస్ వస్తాయి అన్నమాట. సో మనం ఇంకేం చేయాలంటే ఇక్కడ కాపీ కీవర్డ్స్ ఉన్నాయి చూడండి, ఈ కాపీ కీవర్డ్స్ కూడా అతనిది సేవ్ చేసుకోండి, కాపీ చేసుకోండి. లైక్ ఇలా కాపీ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఇలా కిందికి వస్తే ఇక్కడ కాపీ చేయండి, పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేస్తే సో ఇవన్నీ కీవర్డ్స్ అన్నమాట. కీవర్డ్స్కి మనం ఎలా యూజ్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఏవైతే లైక్ ఇవి ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ చూడండి కామా కనిపిస్తుంది. ఎక్కడ కామా కనిపిస్తుంది అండి, ఇక్కడ కామా కనిపిస్తుంది, ఇక్కడ లైక్ ఇక్కడ ఇంకా ఇక్కడ ఈ కామా కనిపిస్తున్నాయి. ఈ కామా తీసేయాలండి కంపల్సరీ. మీరు డిస్క్రిప్షన్లో ఇస్తారు కదా, ఈ కామా కంపల్సరీ రిమూవ్ చేయాలి. ఎలా రిమూవ్ చేయాలో మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఇట్లా అది కూడా చూపిస్తాను, ఎందుకంటే తెలియదు కదా కొందరికి. సో ఇట్లా చేసేసి ఈ కామా 2 ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు, ఇది తీసేయాలి కామా. ఈ కామా తీసేసి లైక్ ఇది ఉంది కూడా చూడండి, ఇది కూడా కామా తీసేయాలి కంపల్సరీ. సో ఇట్లా కామా తీసేయండి, అన్నిటి కామా తీసేయండి. కామా తీసేసి సీరియల్గా ఇట్లా ఉంచండి అన్నమాట. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇవన్నీ ఏం చేస్తారంటే ఇక్కడ టోటల్ ఇట్లా పట్టి టోటల్ ఆల్ చేసేసుకొని ఇక్కడ కాపీ ఉంది చూడండి, కాపీ ఓకే చేసుకోండి. సో ఇవన్నీ కాపీ ఓకే చేసిన తర్వాత సేమ్ టు సేమ్ వీడియో, మీరు ఏదైతే షార్ట్ అతనిది మీ షార్ట్ వీడియో వైరల్ కావాలంటే మీ వీడియోలో ఇది పేస్ట్ చేయండి అనమాట. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నా. విత్ ఇన్ మీకు 2 డేస్లో అతని వీడియో ఎలా వైరల్ అయిందో 3 వీక్స్లో అతనికి 97K వ్యూస్ వచ్చినాయి. ఓకే, బట్ మనకు కూడా ఎందుకు వ్యూస్ రావండి, అతనితో పాటు మన వీడియో కూడా వెళ్తుంది అన్నమాట. సో అట్లా కంపల్సరీ అతని వ్యూస్ మీరు దొంగతనం చేయండి. ఎందుకన్నా అంటే అతని కీవర్డ్స్ ఏదైతే ట్యాగ్స్ అతను ఏదైతే సంపాదించి పెట్టాడో మనం కూడా అతన్ని తీసుకొని మనం సేమ్ టు సేమ్ పెట్టి మనం వ్యూస్ సంపాదించుకుందాం అన్నమాట. ఓకే, ఎందుకు చెప్పానంటే వ్యూస్ దొంగతనం అంటే ఇది అన్నమాట. అతనితో పాటు మనకు వ్యూస్ కంపల్సరీ 100 to 100% వ్యూస్ వస్తాయి అన్నమాట. ఓకే, ఇలా ట్రై చేయండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. సో గైస్ మీకు ఇంకేమైనా ఇక్కడ చూడండి, యూట్యూబ్లో ఇస్తాను. ఇదే ట్రిక్ కాకుండా ఇక్కడ ఏదైనా సెర్చ్ చేయొచ్చు, మీ సంథింగ్ మీకు ఛానల్కి కుకింగ్కి సంబంధించి చూడండి. ఇక్కడ సెర్చ్ చేస్తారు హౌ టు మేక్ చికెన్ కర్రీ, చికెన్. సో ఫస్ట్ వన్ ఏమొస్తుంది, హౌ టు మేక్ చికెన్ కర్రీ. సో సెర్చ్ చేస్తే ఇతను ఏమొస్తుంది, చికెన్ కర్రీ. ఫస్ట్ 4 years వస్తుంది అండ్ 4 years వస్తుంది. సో మనకు దగ్గరలో 1 month బిలో తక్కువ సమయంలో ఎవరైతే వీడియో తీసారో వాళ్ళది వీడియో తీసుకోండి అన్నమాట. ఎలా, ఇక ఎవరైతే తక్కువ సమయంలో రాలేదు, సో మరి ఇంకేం చేయాలంటే చికెన్ కర్రీ. సో సంథింగ్ ఇట్లా చికెన్ కర్రీ. ఎవరు తెలుగు వాళ్ళు ఉంటే తెలుగు సెర్చ్ చేయండి, ఇట్లా తెలుగు. ఓకే, ఇట్లా సెర్చ్ చేస్తే ఇక చూడండి 2 years వచ్చింది అండ్ ఇక్కడ 4 years వచ్చింది. సో మనకి సంథింగ్. సో ఓకే, బట్ ఎవరైనా వీడియో వైరల్ అయిన ఈమెది వీడియో వైరల్ అయింది కదా అండి. సో ఇది వీడియో వైరల్ అయింది. సో 37 lakhs వ్యూస్ వచ్చినాయి. లైక్ 37 lakhs వ్యూస్ వచ్చినాయి కదా, మీరు ఏదైతే కుకింగ్ ఛానల్ పెడతారు కదా, ఇక్కడ మీరు
3 డాట్స్ ఒక వేసుకొని ఆమెది కాపీ చేసుకోండి. ఇందాక చెప్పాను కదా, సేమ్ ఇట్లా షేర్ చేసేసి ఇక్కడ కాపీ చేసుకోండి. లైక్ ఇక్కడ పేస్ట్ చేయండి అనమాట. సో ఇక్కడ ఇతను తీసేద్దాం, ఇతను తీసేసి లైక్ ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇట్లా పేస్ట్ చేయండి. ఆమె పూర్తిగా డీటెయిల్స్ వస్తాయన్నమాట. ఇక్కడ టేస్టీ అండ్ క్యూట్ చికెన్ కర్రీ అంట. ఆమెకి ఎంత వ్యూస్ వచ్చినాయండి? 37 lakhs వ్యూస్ వచ్చినాయి కదా. ఆమెది కూడా సేమ్ కాపీ, డిస్క్రిప్షన్ అన్ని, సో కీవర్డ్స్ కూడా అన్ని పెట్టుకొని మీరు కంపల్సరీ వ్యూస్ పెంచుకోండి అనమాట. ఇలా మీరు ఎవరికైతే తెలుసలేదో ఇలా దొంగతనం చేయండి అనమాట. కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి అనమాట. ఆమెతో పాటు మీది కూడా వీడియో వెళ్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇలా మీరు కంపల్సరీ మీరు వ్యూస్ వేరే వాళ్ళ దొంగతనం చేయండి. నేను ఎందుకు చెప్పా అంటే కంటెంట్ వాళ్ళది టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ అండ్ కీవర్డ్స్ కంపల్సరీ మీరు దొంగతనం చేసి మీరు వ్యూస్ పెంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే చేయండి, ప్రేమతో కామెంట్ చేయండి. ఇందాక చెప్పాను కదా, ఎవరైతే ప్రేమతో కామెంట్ చేస్తారో వాళ్ళది ప్రమోట్ చేయగలుగుతానని చెప్పాను కదా, కంపల్సరీ ప్రమోట్ చేస్తానన్నమాట. మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్.